ఓకే అండి, ఇప్పటివరకు మనకి డిప్రెషన్ కోసం, స్ట్రెస్ కోసం చాలామంది ఒకటే ప్రాణాయామం ఎక్కువ సజెస్ట్ చేస్తారు. ఏదంటే అనులోమ విలోమ, నాడీ శోధన ఇవి చెప్తారు. దీంట్లో కొంచెం డిఫరెంట్ చేస్తూ మనం చేద్దాం. ప్రతిలోమ ప్రాణాయామం. లెఫ్ట్ హ్యాండ్ ధ్యాన్ ముద్ర, బెస్ట్ ముద్ర మీకు డిప్రెషన్, స్ట్రెస్, యాంగ్జైటీ, యాంగర్ కంట్రోల్ ఇట్లాంటి అన్ని ప్రాబ్లమ్స్కి. ఓకే, దాని తర్వాత మీ 2 ఫింగర్స్ని ఐబ్రోస్ మధ్యలో, కన్ను బొమ్మల మధ్యలో ఐబ్రోస్ దగ్గర బొట్టు పెట్టుకున్న ప్లేస్ దగ్గర పెట్టేసి ఫస్ట్ లెఫ్ట్ నుంచి గాలి పీల్చుకోండి, రైట్ నుంచి వదిలేయండి. మళ్ళీ రైట్ నుంచి గాలి పీల్చుకోండి, లెఫ్ట్ నుంచి వదిలేయండి. లెఫ్ట్ ఇన్హేల్, రైట్ ఎక్స్హేల్. రైట్ ఇన్హేల్, లెఫ్ట్ ఎక్స్హేల్. రిలాక్స్. ఇది మీరు ఎవ్రీడే ఒక 3 minutes చేయండి. అండ్ గుర్తుపెట్టుకోండి, స్టార్టింగ్ ఎండింగ్ 2 లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేస్తాం. మనం స్టార్ట్ చేసేటప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేయాలి, లెఫ్ట్ నాస్ట్రిల్ నుంచి. వదిలేయడం కూడా లాస్ట్కి లెఫ్ట్ నాస్ట్రిల్ నుంచే చేయాలి ఇది. అండ్ దీంట్లో మనం ఇంకొక కుంభకం చేయొచ్చు, అది నెక్స్ట్ దాంట్లో చూసుకుందాం. ఇప్పుడు మనం ఉమెన్కి పీసీఓడి ప్రాబ్లం, పీసీఓఎస్, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్, ఇట్లాంటి ప్రాబ్లమ్స్కి ఈజీ సొల్యూషన్. మనకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవుతాయి, వాళ్ళకి కూడా చాలా బాగా బెనిఫిట్ అవుతుంది. బటర్ఫ్లై. ఇంత జస్ట్ గుర్తుపెట్టుకుని 2 లెగ్స్ని ఫోల్డ్ చేసుకుంటున్నాం. మీకు ఇది స్టార్టింగ్లోనే లెగ్స్ కింద టచ్ అవ్వవు, బట్ ఇంత వస్తుంది. స్టార్టింగ్ కొంచెం వస్తుంది, బట్ దాన్ని రెగ్యులర్గా చేస్తూ ఉంటే ఆటోమేటిక్ కింద టచ్ వస్తుంది. ఎవ్రీడే మీరు బెడ్ పైన నుంచి లెగగానే చేయండి, బెస్ట్ రిజల్ట్స్ కోసం. బెడ్ పైన లెగగానే చేయండి మార్నింగ్ అండ్ ఈవినింగ్, నైట్ పడుకునే ముందు మళ్ళీ పొద్దున్న లెగ్గానే చేయండి. ఒక 3 to 5 minutes ఎనఫ్, అంతే సరిపోతుంది. రిలాక్స్. మగవాళ్ళకి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అంటే ఎలా తగ్గించుకోవాలో మనం తెలుసుకుందాం ఇప్పుడు. 2 లెగ్స్ని స్ట్రెచ్ చేసుకొని అవుట్ సైడ్కి స్ట్రెచ్ చేసుకోండి. 2 లెగ్స్ని స్ట్రెచ్ చేసుకొని మీరు చూసుకోండి, మీ హైట్ని బట్టి స్ట్రెచ్ చేసుకోండి లెగ్స్ని. మ్యాక్సిమం 2 feet ఎనఫ్ అయిపోతుంది. ఇప్పుడు స్లో కిందికి వెళ్ళండి. నమస్కారం ముద్ర. ఇక్కడ ఇంతే. ఇక్కడ పొజిషన్ వెళ్ళిన తర్వాత ఏం చేయాలంటే మీ హిప్స్ని ముందుకు ప్రెస్ చేస్తూ ఉండండి. మీ ఎల్బో సహాయంతో నీస్ని వెనక్కి స్ట్రెచ్ చేస్తాం. ఇంతే. మాలాసన, దీంట్లో ఒక వేరియేషన్. 1 2 3 4 ఇట్లా ఒక 10 reps చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు మనం లేజినెస్, మెమొరీ పవర్ తగ్గి ఉండడం కానీ, లేకపోతే బద్ధకంగా ఎక్కువ ఉంటున్నారు చాలామంది పిల్లలు, వాళ్ళకి, పెద్దవాళ్ళకి కూడా బద్ధకం పెద్దవాళ్ళకి పెరుగుతుంది, చిన్నవాళ్ళకి పెరుగుతుంది. దాని నుంచి మనం ఈజీగా ఎట్లా బయటపడాలో చెప్తాం. 2 fingers ఉన్నాయి కదా, థమ్ ఫింగర్స్ ఎక్కడ ఇయర్ని పట్టుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఫ్రంట్కి రావాలి థమ్ ఫింగర్. చాలామంది ఇట్లా చేస్తారు, ఇట్లా కాదు, ఇట్లా చేయండి. ఓకే, దీని తర్వాత మనం ఏం చేస్తాం, ఈ టంగ్ ఉంది కదా, నాలుకని లోపల రోల్ చేయండి, పైన థామస్కి టచ్ చేయండి. ఇంతవరకు వచ్చిన తర్వాత గాలి వదిలేస్తూ కిందికి వెళ్ళాలి, సిటప్స్. మీ షోల్డర్ డిస్టెన్స్ పెట్టుకోండి ఎప్పుడైనా లెగ్స్ని. ఇట్లా పెద్దవాళ్ళు అయితే 11 సార్లు 11 times చేయండి. చిన్నపిల్లలకి 21 times చెప్పండి. ప్రతిరోజు పొద్దున్న లెగలని చెప్పండి, చాలా బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు మనం చేసింది సూపర్ బ్రెయిన్ యోగా అని మొత్తం ప్రపంచం అంతా పిలుస్తున్నారు. దీన్ని మనం తూర్పు వైపు, సూర్యుడు ఉదయించే వైపు మీ ఫేస్ పెట్టి చేస్తే కనుక చాలా బెస్ట్ రిజల్ట్స్ చాలా ఫాస్ట్గా వస్తాయి.